అనుకుంటున్నావో అంత అన్నాన్ని ఒకేసారి ప్లేట్లో పెట్టుకోవాలి. రెండోసారి అన్నం రానివ్వకూడదు. నువ్వు ఇంత తిను పర్లేదు, కానీ నువ్వు ఎంతైతే అన్నం తింటున్నావో అన్నం మొత్తాన్ని ఒకేసారి ప్లేట్లోకి రప్పించాలి. అది ఇంత తింటావో ఇంత తింటావో ఇంత తింటావో అంటే మొత్తం ఒకేసారి ప్లేట్ రావాలి. అప్పుడు కూరలు కాబట్టి మళ్ళీ వడ్డించుకోండి, కానీ అన్నం మాత్రం రెండోసారి ప్లేట్లోకి రాకూడదు. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది, నువ్వు ఎంత అన్నం తింటున్నావో నీకు తెలియదు. కాబట్టి అదేం చేయాలి, కొంచెం రేపు హస్తంతో ఒక 4 హస్తాలు పెట్టు అంట. హస్తమే కదా అనేది, పెట్టేది హస్తమే కదా. 4 హస్తాలు పెట్టు, 4 కాదు 6 హస్తాలు పెట్టు. తర్వాత రేపు ఏం చేయాలి, వారం రోజులు అయిన తర్వాత లేదు నేను 5.5 హస్తం తింటాను, 5.5 హస్తం పెట్టు. ఇంకో నెల అయిపోయిన తర్వాత ఏంటి 5 హస్తాలు. అంటే కొంచెం తగ్గించుకుంటా నేను తర్వాత నాకు ఎట్లుంది. కాబట్టి నువ్వు 3 హస్తాలు తిన్నా, నువ్వు 5 హస్తాలు తిన్నా నీలో పెద్ద తేడా రాదు. అంతేకాదు కదా, అందుకనే కదమ్మా అన్నం మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా, కూరలు కాదు. అదే అన్నం అనమాట. అది అన్నం. కూరలు ఎంతైనా తినచ్చు, కూరలు తినవాలి, ఇది అన్నం. మనకు మెయిన్గా మన ఆంధ్రాలో మెయిన్ ప్రాబ్లం, మన అందరి జబ్బులకి కారణం ఏంటంటే వైట్ రైస్. అన్నం అనేది చాలా ప్రమాదకరమైంది. మనం అది తప్పితే బతకలేం. కాబట్టి చాలామంది మనకు ప్రాబ్లం ఏంటంటే మన కొలెస్ట్రాల్ రావడానికి కానీ ఇది కానీ. ఎందుకో తెలుసా, అన్నం కొలెస్ట్రాల్ కాదు కదండి. అన్నంలో ఏముంది, నూనెలో కదా కొలెస్ట్రాల్ ఉంది అని చెప్పి అనుకుంటాం. కానీ ఏమవుతుందో తెలుసా, ఈ మనం తిన్నటువంటి ఆహారం ఏమవుతుందంటే మన అందరు కొవ్వు పెరిగిపోయి ఉంటుంది. అంటే అందరు కొవ్వు అంటే కొలెస్ట్రాల్. అది సార్ నేను నూనె ఎక్కువ తినండి, అసలు నేను నెయ్యి అసలు పోసుకోనండి, అయినా సరే నాకు ఇంత కొలెస్ట్రాల్ ఇంత ఎందుకు వచ్చిందంటే ఏమవుతుందంటే, నువ్వు అన్నం తిన్నావు అనుకోమ్మా, అన్నం ఎవరికి కావాలి అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు తిని నేను ఇంకొక గంటలో పనిచేసేటటువంటి వాళ్ళకి అన్నం కావాలి, అన్నం ఎక్కువ తినాలి. అందుకని ఇదివరకు జీతగాళ్ళకి అన్నం ఎక్కువ పెడతారు. ఏం చేస్తారు, ఉదయాన్నే సద్దన్నం తిని పంపిస్తారు. వెళ్ళి పాపం పొలంలోకి వెళ్ళి ఎండల్లో కష్టపడి ఇచ్చేసేసి చెట్లు కొట్టి లేకపోతే దున్ని దాదాపు వర్ణ 5-6 మైళ్ళు 10 మైళ్ళు నడుస్తారు మళ్ళీ అన్నం తినే టైంకి. అయిపోతుంది. అట్లా ఉండాలి అన్నం తినేవాడు. తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తాం, అన్నం తీసుకెళ్తాం. నేను కూడా చిన్నప్పుడు వెళ్ళేవాడిని, నాకు ఇష్టం. వాళ్ళతో పాటు వెళ్ళి ఇట్లా దోశలు పట్టుకొని, ఇక్కడేమో ఒక మిరపకాయ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని తిని అట్లా తిని ఆ మిరపకాయ అట్లా కోసుకొని తింటామంటే అది బాగా ఉంటుంది. తర్వాత తినేసేసి పోయి చేతులు కడుక్కుంటాం. చేతులు కడుక్కగానే ఆ నీళ్ళల్లో ఇవన్నీ మెతుకులన్నీ దానికి పడిపోతాయి. అవన్నీ పడినప్పుడు ఆ చేపలన్నీ వస్తుంటాయి తినటానికి. ఇవన్నీ అనుభవించాం. కాబట్టి ఏంటంటే ఈ అన్నం వచ్చినటువంటి అట్లాంటి వాళ్ళకి పర్లేదు అన్నం, ఎందుకంటే వెంటనే పని చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, పని ఎక్కువ చెయ్యం, అందువల్ల ఏంటంటే అన్నం ఇష్టం కాబట్టి ఎక్కువ తింటాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ అన్నం వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఈ అన్నము ఈ ఫ్యాట్గా కొవ్వుగా మారిపోతుంది. ఈ ఫ్యాట్ అనేది ఈ యొక్క తిన్నటువంటి ఆహారం పిండి పదార్థం కాస్త ఆటోమేటిక్గా కొవ్వుగా మారిపోతుంది. అందుకని ఈ అన్నం తిన్నా కూడా మనందరిలో కొవ్వు పెరగడానికి కారణం, నేను నూనె ఎక్కువ తింటం లేదు, నెయ్యి ఎక్కువ తింటం లేదు, అయినా కూడా నేను ఎందుకు లావు అవుతాను అంటే, ఈ అన్నం అంటే నీకు అన్నం ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగపడంగా మిగిలిన శక్తి ఉంటుంది కదా, నువ్వు అన్నం నీకు కొంతవరకు ఉపయోగపడుతుంది వెంటనే, అది ఉపయోగపడంగా మిగిలింది ఉంటుంది. ఇంకా ఆ మిగిలింది ఎక్కడ పోవాలి, బయటకు పోదు, శరీరంలోనే ఉండాలి. ఎక్కడ ఉంటుంది, కొవ్వులాగా మారి చేరుతుంది. అది చేరిపోయి ఫస్ట్ ఎక్కడ జరుగుతుంది, ఇంకా తింటానే ఉంటుంది. నేను ఎక్కడికి పోవాలి, నువ్వు పొద్దుగులు తింటానే ఉన్నావు, కానీ నాకేమో శరమేమో బయటికి పెరగనేయటం లేదు. ఎక్కడికి పోవాలని చెప్పి ఇక ఏం చూసుకుంటుంది, ముందేమో పెద్ద ప్లేసుల్లో ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది, ఈ పెద్ద ప్లేసులన్నీ అయిపోతాయి. పోయి ఇంకేం చేస్తుంది, ఇక ఎక్కడో ఈ గూళ్ళలోనో మూలల్లోనో ఎక్కడికో జారాలి చెప్పి ఎక్కడ పోయి జరుగుతుంది. ఇక అప్పుడు ఆ గూళ్ళు మూలలో వెతుక్కుంటుంది. అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా, ఈ గుండె పక్కన గుండెకి వెళ్ళే రక్తనాళాలు అటువంటి వాటిలో పోయి కూర్చుంటుంది. ఏం చేస్తుంది, నువ్వు తింటా ఉంటుంది,
ఏమో ఎక్కడ ప్లేస్లన్నీ అయిపోయినాయి, తను దాచిపెట్టుకోవాల్సిన ప్లేస్లన్నీ అయిపోయినాయి. ఇక అక్కడికి వెళ్ళి ఈ గుండెకి వెళ్ళే రక్తనాళాలు వీటి దగ్గర నుంచి అవి కాస్త ఇదవుతాయి. అందుకని ఏమవుతుంది, చేరి ఇలా ఉన్నటువంటి రక్తనాళం ఇట్లా అయిపోతుంది. ఇట్లా అయిపోగానే వస్తుంది ఇంకా హార్ట్ అటాకులు ఇవన్నీ రావడానికి కారణం. కాబట్టి వీటన్నిటినీ కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి? తక్కువ తినాలి. ఎంత కావాలో అంత తినాలి. అందుకని తక్కువని కాదు, ఎంత అవసరమో అంత తినాలి. ఎంత అవసరమో ఎలా తెలుస్తుంది అంటే ఇంకొంచెం నీకు ఆకలిగా ఉన్నప్పుడే నువ్వు దాన్ని మానేయటం నేర్చుకోవాలి. కాబట్టి ఈ రకంగా మన ఆహారం కనుక తింటే అన్నమయ కోశాన్ని దాటిన వాళ్ళం. తర్వాత ప్రాణమయ కోశం అంటే కనుక నీ బ్రీతింగ్ కనుక కంట్రోల్ చేసుకుంటే. తర్వాత మూడోది ఏంటి అంటే మనోమయ కోశము. మైండ్ అంటే ఏంటి? ఆలోచనలు. ఇందాక చెప్పాను, ఆలోచనలకి నువ్వు తినేటటువంటి అన్నానికి చాలా సంబంధం ఉంది. కాబట్టి ఎటువంటి అన్నం కనుక నువ్వు తింటున్నావంటే అటువంటి ఆలోచనలు నీకు వస్తాయి అనేటటువంటి విషయం నువ్వు పెట్టుకుంటే. తర్వాత ఇంకొకటి, నువ్వు కనుక ఎప్పుడైతే నీ యొక్క శ్వాసని కంట్రోల్ చేసుకున్నావో నీ ఆలోచనలు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. మనిషి 2 పనులు ఒకేసారి చేయలేడు. నువ్వు కనుక శ్వాస మీద కనుక ధ్యాస పెట్టావు అంటే నీకు ఆలోచనలు రావు. నీకు ఆలోచనలు వస్తున్నాయి అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. అంటే 2 వర్డ్ అంటే 2 కొంటే 1 ఉచితం, 1 కొంటే 2 ఉచితంలాగా నువ్వు కనుక శ్వాస మీద కనుక ధ్యాస పెట్టావు అంటే నీకు ఆలోచనలు రావు. కాబట్టి అన్నమయ కోశం మీద విజయం సాధించావు, ప్రాణమయ కోశం మీద విజయం సాధించావు, మనోమయ కోశం మీద విజయం సాధించావు. ఎట్లా నీ ఆలోచనను అదుపు చేసుకొని నువ్వు తినేటటువంటి ఆహారం ద్వారా, ధ్యానం ద్వారా కలుగుతాయి. ఇది అయిపోయిన తర్వాత నువ్వు చేయాల్సిన పని అయిపోయింది. ఇక తర్వాత వచ్చేదాని పేరు ఏంటంటే విజ్ఞానమయ కోశము. ఆ విజ్ఞానమయ కోశం నీ దగ్గరకు వస్తుంది. నువ్వేం చేయాల్సిన పనిలా, ఎట్లా జ్ఞానం కావాలి, నీ జ్ఞానం నీ దగ్గరకు వస్తుంది. ఎట్లా జ్ఞానం నీ దగ్గరకు వస్తుంది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా నీకు కావాల్సినటువంటి పుస్తకాలు అన్నీ నీ దగ్గరికి చేర్చబడతాయి. నీకు కావాల్సిన నీ జ్ఞానం నేర్పే వ్యక్తులు నీ దగ్గరకు రాబడతారు. ఆ రకంగా నీకు జ్ఞానం వస్తుంది. అయితే జ్ఞానం వచ్చిందనుకోండి, జ్ఞానంతో పాటు చాలామందికి ఏమొస్తుంది? గర్వం కూడా వస్తుంది. నాకు జ్ఞానం, మీరు అందరికేం తెలియదు, నాకు తెలుసు అని చెప్పి. అందుకని ఏం చేయాలి? జ్ఞానం రాగానే వినయం రావాలి, ఒదిగి ఉండాలి. నేను ఇంకా నేర్చుకుంటున్నాను, నేనే విద్యార్థిని అని చెప్పి వినయం రావాలి. ఎప్పుడైతే జ్ఞానంకి వినయం తోడైందో అది ఏమవుతుంది? జ్ఞానం కాస్త విజ్ఞానంగా మారిపోతుంది. అప్పుడు విజ్ఞానమయ కోశం అనేది ఇంకో 4వ కోశం ఉంటుంది. ఆ విజ్ఞానమయ కోశం మీద కనుక విజయం కనుక సాధించి అప్పుడు నువ్వు కనుక ధ్యానంలో కనుక కూర్చుంటే అప్పుడు ఆ జ్ఞానంలో కూర్చున్నంతసేపు నువ్వు ఏమనుభవిస్తావు? ఆనందాన్ని అనుభవిస్తావు. దాన్ని ఆనందమయ కోశము అంటారు. అంటే ఏంటి? నువ్వు అన్నమయ కోశం మీద చేసావు అంటే అన్నమయ కోశాన్ని నువ్వు విజయం సాధించావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ గంట సేపు నువ్వు కనుక కూర్చున్నా కూడా నీ బాడీ కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది. నువ్వు పొదుగులు ఇట్లా అనుకోవటం, కాళ్ళు తిమ్మిరి పడుతుందని చెప్పి అనుకోవటం, ఇవన్నీ ఉంటున్నావు అంటే నువ్వు ఇంకా అన్నమయ కోశం మీద నువ్వు పట్టు సాధించలేదు అని అర్థం అనమాట. అందుకని చెప్పి నువ్వు కనుక అదే వెయిట్ తక్కువగా ఉండి కొంచెం కనుక ఆహారం తిని కనుక అనుకుంటే నీకు అన్నమయ కోశం మీద విజయం సాధించగలుగుతావు. కాబట్టి ఈ రకంగా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం కనుక నువ్వు ధ్యానం చేసి కనుకైతే అప్పుడు నువ్వు ధ్యానం చేస్తే నీకు ఆనందమయ కోశంలోకి నువ్వు వెళతావు. నువ్వు ధ్యానం చేస్తే నువ్వు పొందాల్సినటువంటి ఆనందాన్ని పొందుతావు. ఈ యొక్క ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ఆనందం. కాబట్టి ఈ రకంగా నువ్వు బయట నుంచి కనుక ఈ రకంగా ప్రయాణం చేస్తూ ఇందాక కనుక నేను చెప్పినట్టుగా నువ్వు అనేకటువంటి చక్రాల ద్వారా కనుక ప్రయాణం చేస్తూ చివరికి ఎక్కడికి చేరుతావు? ఇక్కడికి చేరుతావు. కాబట్టి ఈ పిరమిడ్లో ఉన్నటువంటి చివరిలో ఉండేటువంటి ప్రదేశం అది. కాబట్టి మనందరం కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఆ ప్రదేశం అదే పిరమిడ్ మనకు చెప్తుంది అన్నమాట.
అందుకని ఈ కింగ్ చాంబర్ కూడా పైన కట్టడానికి కారణం ఏంటంటే దానికి దగ్గరగా జరగడం కోసము అని చెప్పారు. ఈ రకంగా మనం ఆ పిరమిడ్ అంత్యలక్ష్యం అక్కడికి చేరాలి అంటే మనం ఈ రకంగా ప్రయాణించాలి చక్రాల ద్వారా, ఈ రకంగా ప్రయాణించాలి కోశాల ద్వారా. ఈ రెండు ప్రయాణాలు జరపడానికి ఒకటే మార్గం, అదేంటి? ధ్యానం అనే విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మనం చక్కగా ధ్యానంలో సఫలీకృతమై ధ్యానం ద్వారా మనం ఏదైతే పొందాలో అటువంటి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఒక ఏమండి రెడీనా? ఇంకో 10 నిమిషాలు ధ్యానం చెప్పి మీరు చేయిస్తారా? కళ్ళజోడు తీసేయండి. కళ్ళజోడు తీసేయి. ఇక్కడ శరీరాన్ని పెళ్లి పెట్టండి. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన, అంటే శ్వాస తనకు తానుగా మాత్రమే జరగాలి. ఎవరు దయచేసి ప్రయత్నపూర్వకంగా తీసుకోవచ్చు.